sin 150 minus 5 cos 300 plus 7 tan 225 by tan 135 plus 3 sin 210 equal to minus 2 అని ప్రూవ్ చేయాలి. ఇచ్చిన ఏ యాంగిల్ అయినా 180 అండ్ 360 లోకే మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 150 ఉంది కదా, సో 150 అనేది దేనికి దగ్గరలో ఉంది, 180కి దగ్గరలో ఉంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 180 మైనస్ 30గా రాసుకోవచ్చు. 180 మైనస్ 30 ఈక్వల్ టు 150. నెక్స్ట్ ఇక్కడ 300 ఉంది, 300ని 360 టర్మ్స్లో రాసుకోమంటున్నాను, ఎందుకంటే మన యాంగిల్ 180 360 తోటే స్టార్ట్ అవుతుంది. అందుకనే ఏ యాంగిల్ రాసినా కానీ 180 360 తోటే రాయాలి. ఓకేనా. సో 300ని ఎలా రాసుకోవచ్చు, 360 మైనస్ 60గా రాసుకోవచ్చా, 300ని 360 మైనస్ 60గా రాసుకోండి. 225 దేనికి దగ్గరలో ఉంది, 360కి దగ్గరలో ఉందా 180కి దగ్గరలో ఉందా, 180కి దగ్గరలో ఉంది. అంటే దీన్ని 180 టర్మ్స్లో రాసుకోండి, 180 ప్లస్ 45గా రాసుకోండి 225. ఓకే, అలాగే 135 చూడండి, 135 దేనికి దగ్గరలో ఉంది, 180కి దగ్గరలో ఉంది. అంటే 180 సబ్ట్రాక్ట్ చేయాలి, 135 రావాలంటే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 180 మైనస్ 45 చేస్తే 135 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 210 దేనికి దగ్గరలో ఉంది, 180కి దగ్గరలో ఉంది కదా. సో దీన్ని ఏం చేయాలి, 180 ప్లస్ 30గా రాసుకోండి. ఏ యాంగిల్ అయినా 180 360 రాసుకుంటే మనకి ఇట్ రిమైన్స్ సేమ్ కదా, సో కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇవన్నీ కూడా. సో sin 150, how we can write this, sin 150 we can write as sin 180 minus sin 180 minus 30. ఓకే, మైనస్ 5 cos 300 ఉంది, 300 ఎలా రాసుకోవచ్చు, 360 మైనస్ 60 అని రాసుకోండి. ప్లస్ 7 ఇంటూ tan 225, అక్కడ 7 కూడా ఉంది మర్చిపోవద్దు, 7 కూడా కన్సిడర్ చేయండి. ఓకే, నౌ దిస్ 7 tan 225, 7 ఇంటూ tan 225 ఎలా రాసుకోవచ్చు, 225ని 180 ప్లస్ 45గా రాసుకున్నాము. ఓకే, ఈ న్యూమరేటర్లో ఉన్నవన్నీ ఇలా రాసేసుకున్నాము. హోల్ బై okay, so whole by tan 135. How we can write this tan 135? So this we can write as tan 180 minus 45 plus 3 into sin 210. How we can write this, sin 210 we can write as sin 180 plus 30. ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. 180 మైనస్ 30 ఎక్కడ వస్తుందో చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ క్వాడ్రంట్స్ గీసాను. 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, అవునా. ఈ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వాల్యూ ఏంటి, పాజిటివ్. సైన్ 180 మైనస్ టీటా ఈస్ సైన్ టీటా. అలాగే సైన్ 180 మైనస్ 30 ఏం రాసుకోవచ్చు, సైన్ 30 అని రాసుకోవచ్చు. ఓకే, సో మైనస్ ఉంది, సో మైనస్ రాయండి. తర్వాత ఇంటూ 5 ఉంది, 5 రాయడం మర్చిపోవద్దు, సో 5 కూడా రాయండి. కాస్ 360 మైనస్ 60 ఇక్కడ చూడండి క్వాడ్రంట్లో ఎక్కడ వస్తుంది అది, కాస్ 360 మైనస్ 60 క్వాడ్రంట్లో మీకు ఎక్కడ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వస్తుంది. కాస్ 360 మైనస్ 60 ఎక్కడ వస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ ఏంటి, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్, అవునా కదా. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్, రైట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్. 360 minus 60 cos 60, cos 360 minus theta is cos theta, cos 360 minus 60 is cos 60 అవుతుంది. ప్లస్ పక్కన 7 ఉంది, 7 రాసుకోండి. tan 180 ప్లస్ 45 ఎక్కడ వస్తుంది, tan 180 ప్లస్ 45, ఎస్. tan 180 ప్లస్ టీటా ఎక్కడ వస్తుంది, tan 180 ప్లస్ టీటా, ఎస్, థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan వాల్యూ ఏంటి, పాజిటివ్. tan 180 ప్లస్ టీటా ఈస్ tan 180 ప్లస్ టీటా ఈస్ tan 45.
tan 180 plus theta is tan 45. Just a minute. Tan 180 plus theta is tan 45. Okay, so by ఇప్పుడు డినామినేటర్లో ఏమున్నాయో చూడండి. tan 180 మైనస్ 45 ఎక్కడ రాసుకోవచ్చు చెప్పండి. tan 180 మైనస్ 45 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో వచ్చింది, సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది అవునా. ఈ సెకండ్ క్వాడ్రంట్లో tan వాల్యూ ఏంటి, నెగటివ్ కదా. సో tan 180 మైనస్ టీటా is minus tan theta. Similarly tan 180 minus 45 we can write as minus tan 45. So this we can write as minus tan 45. ఇక్కడ 3 ఉంది, 3ని రాయడం మర్చిపోవద్దు. రైట్ ద 3 ఆల్సో. Sin 180 plus 30 comes under which quadrant? Sin 180 plus theta. Sin అనేది ఇక్కడ నెగటివ్, 180 plus theta comes under third quadrant where sin value is negative. Okay, sin 180 plus theta ఏమవుతుంది చెప్పండి. Sin 180 plus theta is minus sin theta. So this we can write as sin 180 plus 30ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ sin 30గా రాసుకోవాలి. ఓకే, సో ఇది ఇలా రాసుకున్నాక నెక్స్ట్ వన్ చూద్దాం. sin 30 ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కదా. sin 30 వాల్యూ ఏంటి, sin 30 వాల్యూ is 1/2. sin 30 value is 1/2 minus 5 into cos 60 అంటే 5 into cos 60 value is 1/2. 7 into tan 45 అంటే ఏంటిది 7 into 1 whole by ఇప్పుడు రాసుకోండి ఏంటది మైనస్ tan 45 వాల్యూ ఎంత -1 ప్లస్ ఇంటూ మైనస్ sin 30 వాల్యూ మీకు తెలుసు ఆల్రెడీ ఏంటది 1/2 అంటే 3 into 1/2 is 3/2 రాసుకోవచ్చు ఇలాగా. ఓకే, అర్థమవుతుందా. సో నెక్స్ట్ స్టెప్ 1/2 అలాగే రాసుకోండి మైనస్ 5/2 ప్లస్ 7 బై ఇక్కడ చూడండి ఈ 2ని -1తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది 2 into -1 is -2 -3 whole by 2. మరి ఇక్కడ డినామినేటర్ని కూడా ఇక్కడ కూడా సేమ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇంటూ 2/2 చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పండి నాకు ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు 1/2 minus 5/2 plus 14/2 by -2 -3 ఎంత -2 -3 is -5/2. ఇక్కడ అన్ని డినామినేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్స్ మనం యాడ్ చేయవచ్చు. సో 1 minus 5 plus 14 by minus 5/2. ఓకే, 14 plus 1 ఏంటి 15, 15 minus 5 ఏంటి 10. సో 10/2 ఏంటి 10/2 ఏంటి సో 10/2 అని రాసేద్దామా 10/2 by minus 5/2. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అయిపోయింది ఇంకా ఆన్సర్ వచ్చేసింది కదా 10/2 minus 5/2. సో ఐఎమ్ రైటింగ్ హియర్. సో 10/2ని నేను 5 అని రాయకుండా జస్ట్ అలాగే రాస్తున్నాను 10/2 ఇంటూ -2/5 రాయొచ్చు దీని ఇలాగా రెసిప్రోకల్ అవుతుంది కదా 5/2 ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 2 గెట్ క్యాన్సర్. సో 5 1 time 5 2 times 2 into -1. సో ఆన్సర్ ఏమైంది ఇప్పుడు -2. సో LHS ఈక్వల్ టు RHS. సో స్టార్ట్ చేయడం నేను LHSతో స్టార్ట్ చేయండి, then LHS equal to RHS. So in this way you have to do. Okay. So you have to prove cot pi by 20, cot 3 pi by 20, cot 5 pi by 20, 7 pi by 20, 9 pi by 20 equal to 1 అని ప్రూవ్ చేయాలి. మీకు తెలుసు పై వాల్యూ అంటే ఏంటి పై ఈక్వల్ టు 180. 5 by 20 అంటే ఏంటి 0 0 cancel 2 how many times 9 times. So pi by 20 value is 9. 9 into 3 is 27. 9 into 5 is 45. 9 into 7 is 63. 9 into 9 is 81. Okay. So cot pi by 20. So this we can write as cot 9. Okay. And cot 3 pi by 20. 3 into 9 is 27.
cot 5 pi by 20 by pi by 20 value is 9, 9 into 5 is 45 and 9 into 7 is 7 pi by 20 value is 63 and cot 9 into 9 is 81. So right here LHS which is equal to, now you see this 9 and 81 are the complementary angles. Yes or no? Can I write this 81 as 90 minus 9? 81 ని 90 minus 9 అని రాయొచ్చా? రాయొచ్చు కదా. 81 ని 90 minus 9 గా రాస్తున్నాం. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని ఒక దగ్గర రాసుకుందాం. ఫస్ట్ ఒక దగ్గర రాసుకుందాం. cot 9 cot 81 ఈ రెండింటిని యాడ్ చేయండి. 81 plus 9 90 అవుతుంది. అవునా? అలాగే ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఇవి cot 27 అండ్ cot 63. ఈ రెండింటిని ఒక దగ్గర రాయండి. దీన్ని ఒక దగ్గర రాయండి. cot 27 and cot 63. Next cot 45 you write here. ఓకే, సో 81 ని నేను ఎలా రాసుకోవచ్చు? 81 ని చెప్పండి ఎలా రాసుకోవచ్చు? 81 ని నేను ఎలా రాసుకోవచ్చు? cot 90 minus 9 గా రాయొచ్చా? 90 minus theta గా రాసుకోవచ్చా? ఓకే, సో నెక్స్ట్ ఇయర్ cot 27 అలాగే ఉంచండి. cot 63 ఏదైనా ఒక దాన్ని మార్చండి, నో ప్రాబ్లం. cot 63 we can write as 90 minus 27 ఎందుకంటే 63 27 కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ వన్ ఈస్ cot 45 అంతే కదా. 63ని ఎలా రాసుకోవచ్చు? 90 minus 27 గా రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వన్ cot 9 tan 90 cot 90 minus theta is tan theta. cot 90 minus 9 is tan 9. Okay, cot 9 into tan 9, already you know the formula, cot theta into tan theta equal to 1. Similarly cot 27, here we have cot 27, cot 90 minus 27 is tan 27. cot 90 minus theta first quadrant, cot value is positive, so cot 90 minus 27 is tan 27. cot 45 value మీకు ఆల్రెడీ తెలుసు 1. ఓకే, సో cot 9 into tan 9 1, cot cot 27 into tan 27 is 1 and this is equal to 1. So total answer is 1. Is it clear? So we have a formula. What is that formula? Cot theta into tan theta equal to 1. Cot theta into tan theta equal to 1. ఈ ఐడెంటిటీ దీన్ని యూజ్ చేస్తే cot 9 into tan 9 1 వస్తుంది, cot 27 tan 27 కూడా 1 వస్తుంది అండ్ cot 45 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. నోట్ డౌన్ దిస్. sin of minus 11 pi by 3. సో ఫస్ట్ ఎలా రాయాలో చూద్దాం, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. sin of minus 11 pi by 3 దీన్ని ఎలా రాయాలి? sin of minus theta ఏ క్వాడ్రంట్? fourth quadrant sin value is negative. sin of minus theta is minus sin theta, so this we can write as minus 11 pi by 3. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఉంది, ఇది ఎలా రాసుకోవాలి అంటే మైనస్ సైన్, మీరు పై బై 3ని ఇటువైపు రాసుకోండి. ఓకే, పై బై 3ని ఇటువైపు రాసేసి 3 టేబుల్లో 11 ఎక్కడ వస్తుంది అంటే దేనికి దగ్గరలో వస్తుందో చూడండి. 3 4 జా 12, అవునా? 3 into 4 జా 12. సో 3 4 జా 12 పై, అక్కడ 11 పై రావాలంటే మధ్యలో ఏ సింబల్ పెట్టాలి? మైనస్ సింబల్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదా. ఇక్కడ పై బై 3ని ఇటువైపు రాసుకోండి. 3 టేబుల్ చదవండి 11 వచ్చేవాడికి. 3 4 జా 12, 12 పై మైనస్ పై ఇస్ 11. అర్థమవుతుందా? ఇప్పుడు దీంతో ఇంటూ చేస్తారు కదా. 3 4 ఎంత? 12 పై మైనస్ పై ఏమవుతుంది? 11 పై అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్, ఇది ఈవెన్ పైయా ఆడ్ పైయా? ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పైని ఎలా ఊహించుకోవాలి అని చెప్తాను. ఎలా అనుకోవాలి? 360 degreesగా అనుకోవాలి, అంతే కదా. సో ఇది 0, ఇది పై బై 2 పై, 3 పై బై 2 2 పై, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి 4 పై, మళ్ళీ థర్డ్ రౌండ్కి 6 పై, అలా వస్తుంది. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై మీకు 360 degreesకి వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం రాసుకోవాలి? దీన్ని మరి -7
సో దిస్ వీ కెన్ రైట్ యాస్ మైనస్ సైన్ 360 మైనస్ టీటా. ఎక్కడ వస్తుంది 360 మైనస్ టీటా? 360 మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్. అక్కడ సైన్ వాల్యూ ఏంటి? నెగటివ్. ఓకే, సో ఈ మైనస్ అనేది ఇక్కడ చూద్దాం. ఈ మైనస్ అనేది ఇక్కడ ఉంది, సో అది నేను బ్రాకెట్లో ఇక్కడ రాసేస్తున్నా. సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా ఇస్ మైనస్ సైన్ టీటా. సైన్ ఆఫ్ 360 మైనస్ పై బై 3 ఇస్ మైనస్ సైన్ పై బై 3. పై బై 3 అంటే మీకు తెలుసు ఎంత? 180/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. సో సైన్ 60 వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? సైన్ 60 వాల్యూ √3/2 వచ్చింది. ఓకే, సో అలాగే మనం టాన్ని కూడా చేద్దాం. టాన్ని చేద్దాం. సో టాన్ ఆఫ్ 35π/6 ఉంది కదా. నేనేమంటున్నాను, టాన్ని అలాగే రాసుకున్నాము. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే π/6ని ఇటువైపు రాసుకోండి. π/6ని ఇటువైపు రాసుకోండి. 6 టేబుల్లో 35కి ఎక్కడ వస్తుంది? 6 6 36. 6 into 6π is 36π. మనకి అక్కడ 35 రావాలంటే మధ్యలో ఏం పెట్టాలి? మైనస్. సింపుల్ కదా టెక్నిక్. π/6. సో దిస్ వీ కెన్ రైట్ as 6π minus π/6. ఏ క్వాడ్రంట్ వస్తుంది 6π అంటే? 6π అంటే 360 డిగ్రీస్గా ఊహించుకోమని చెప్పాను. 6π మైనస్ టీటా అంటే ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్ బట్ 360 మైనస్ π/6. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? 360 మైనస్ π/6 అంటే ఎంత? π/6 అంటే 30 డిగ్రీస్. ఓకే, tan 360 మైనస్ 30 ఎక్కడ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్. టాన్ వాల్యూ ఏంటి? నెగటివ్. ఇక్కడ ఓన్లీ కాస్ సెక్ వాల్యూ మాత్రమే పాజిటివ్ ఉంటాయి ఫోర్త్ క్వాడ్రంట్లో. రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? నెగటివ్ ఉంటాయి. tan 360 మైనస్ 30 ఈజ్ మైనస్ tan 30. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 30? దట్ ఈస్ మైనస్ 1/√3. ఓకే, ఇలా దేని దానికి సపరేట్గా వాల్యూస్ చేసుకొని అందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ వన్ ఈస్, ఇంకేమున్నాయి చెప్పండి. తర్వాత సెక్ ఆఫ్ మైనస్ 7π/3 అంటే ఇది సెక్ ఆఫ్ మైనస్ టీటా ఫామ్లో ఉంది. కాస్ సెక్ మైనస్ టీటా ఎక్కడ వస్తుంది? మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఓకేనా, ఫోర్త్ క్వాడ్రంట్లో సెక్ వాల్యూ ఏంటి? పాజిటివ్. సెక్ ఆఫ్ మైనస్ టీటా ఈస్ సెక్ టీటా. అలాగే సెక్ ఆఫ్ మైనస్ 7π/3 ఏమవుద్ది? సెక్ 7π/3 అవుద్ది. ఇది క్లియర్? సెక్ 7π/3 అవుద్ది. సెక్ 7π/3ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని సెక్ ఆఫ్ π/3గా రాసుకోండి. π/3 ఇటువైపు రాసుకోండి. సో 3 టేబుల్ చదవండి. 3 2 6. 3 into 2π 6π plus π. 6π plus π is 7π. సో 360 plus theta ఎక్కడ వస్తుంది? 360 plus theta is 360 plus theta comes under first quadrant where sec value is positive. So sec π/3. So π/3 అంటే మీకు తెలుసు ఏంటది? π/3 వాల్యూ ఏంటి? 60 డిగ్రీ. sec 60 వాల్యూ is 2. అంటే this cos 60కి రెసిప్రోకల్ sec 60. cos 60 1/2, sec 60 value is 2. Okay, so next one is cos 5π/4. cos 5π/4. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలి? π/4ని ఇటువైపు రాసుకోండి. π/4ని ఇటువైపు రాసుకోండి. మనకి 4 1 4 అక్కడే దగ్గరలో ఉంది కదా. 4 into π is 4π. 4π plus π is 5π. అంటే ఇది ఒక 180 ప్లస్ టీటాగా వచ్చింది. 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. అక్కడ కాస్ వాల్యూ ఏంటి? నెగటివ్. సో కాస్ వాల్యూ నెగటివ్. సో దిస్ వీ కెన్ రైట్ యాస్ కాస్ 180 ప్లస్ టీటా ఈస్ కాస్ మైనస్ కాస్ టీటా. అలాగే ఇక్కడ టీటా ప్లస్లో π/4 ఉంది. π/4 అంటే ఏంటి? 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ వాల్యూస్ చెప్పండి. కాస్ 45 వాల్యూ ఇస్ మైనస్ 1/√2. మైనస్ 1/√2. ఓకేనా, ఇది కాస్ ఆఫ్ 5π/4 వాల్యూకి ఈక్వల్, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ సారీ కాస్ ఆఫ్ కాట్ అది కాస్. ఎస్, దట్ ఈస్ కాస్. Now what is the next value we have here? Cosec. Cosec of 7π/4. cosec of 7π/4. దీన్ని ఎలా రాసుకోవచ్చో చూడండి. దీన్ని ఎలా రాద్దాం? మళ్ళీ సి
కొసెక్ 5/4 ఇటువైపు రాయండి. 4 టేబుల్లో 7 దగ్గర వరకు చదవండి. 4 2 జా 8, 4 2 జా 8, 8 పై మైనస్ పై ఏమవుద్ది 7 పై అవుతుంది. ఓకే, 2 పై మైనస్ టీటా ఎక్కడ వస్తుంది మీకు? 2 పై మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కొసెక్ వాల్యూ నెగటివ్. దీన్ని మనం కొసెక్ 360 మైనస్ 45 అనుకోవచ్చా? కొసెక్ 360 మైనస్ 45 అనుకోవచ్చా? అంతే కదా, కొసెక్ 360 మైనస్ టీటా ఇస్ మైనస్ కొసెక్ టీటా. కొసెక్ 360 మైనస్ 45 ఇస్ మైనస్ కొసెక్ 45. కొసెక్ 45 వాల్యూ చెప్పండి. కొసెక్ 45 వాల్యూ ఈస్ √2 మైనస్ √2. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ √2 అంటే సైన్ 45కి రెసిప్రోకలే కదా కొసెక్ 45. సో నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ వన్, కాస్ ఆఫ్ 17 π/6 ఉంది. కాస్ ఆఫ్ 17 π/6 దీన్ని ఎలా రాసుకోవాలి చూద్దాం. కాస్ ఆఫ్ 17 π/6. ఓకే, కాస్ ఆఫ్ 17 π/6లో π/6ని ఇటు వెనక ఇక్కడ రాసుకోండి. సెకండ్ టర్మ్లో రాసుకోండి 5/6. 6 టేబుల్ చదవండి. ఎక్కడ వస్తుంది? 6 3 జా 18. ఇక్కడ 17 ఉంది, మనకి 18 వరకు చదవండి. 6 3 5 6 into 3 5 8 పై మైనస్ 5/6. ఇది ఈవెన్ పై ఆడ్ పై? ఆడ్ పైని ఏమనుకోవాలి? 180 డిగ్రీస్గా అనుకోవాలి. నేను చెప్పాను కదా, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పైని 180గా అనుకోండి, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పైని 360 అనుకోవాలి. కాస్ 180 π/6 అంటే ఎంత? 5/6 అంటే 30 డిగ్రీ. 180 మైనస్ 30 ఏ క్వాడ్రంట్లో వస్తుంది? 180 మైనస్ 30 సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. అక్కడ కాస్ వాల్యూ ఏంటి? నెగటివ్. కాస్ 180 మైనస్ టీటా ఈస్ మైనస్ కాస్ టీటా. కాస్ 180 మైనస్ 30 ఈస్ మైనస్ కాస్ 30. సో కాస్ 30 వాల్యూ మీకు తెలుసు ఎంత? కాస్ 30 వాల్యూ √3/2. సో దట్ ఈస్ మైనస్ √3/2. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు సైన్ ఆఫ్ మైనస్ 11 π/3 వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ 11 π/3 వాల్యూ √3/2 వచ్చింది. సో ఇక్కడ మనం √3/2 రాసుకుందాం. మైనస్ √3/2 వచ్చింది, బ్రాకెట్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కదా, సో ఇది నాట్ మైనస్ ప్లస్ అయింది. నెక్స్ట్ tan ఆఫ్ 35 π/6 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ tan ఆఫ్ 35 π/6 వాల్యూ మనకి మైనస్ 1/√3 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మైనస్ 1/√3 పెట్టుకోండి. నెక్స్ట్ సెక్ ఆఫ్ మైనస్ 7 π/3 వాల్యూ ఎంత వచ్చింది? సెక్ ఆఫ్ మైనస్ 7 π/3 వాల్యూ మనకి ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2ని పెట్టేసుకోండి. హోల్ బై కాస్ ఆఫ్ 5π/4 ఎంత ఉంది వాల్యూ? కాస్ ఆఫ్ 5π/4 వాల్యూ ఈస్ మైనస్ 1/√2. సో మైనస్ 1/√2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. కొసెక్ ఆఫ్ 7 π/4 వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ కొసెక్ ఆఫ్ 7 π/4 వాల్యూ మైనస్ √2 ఉంది. సో ఇక్కడ మైనస్ √2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఈస్ కాస్ ఆఫ్ 17 π/6 వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ మైనస్ √3/2 ఉంది. సో ఇక్కడ మైనస్ √3/2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి. ఇంకా ఇక్కడ ఇంటూ 2/2 కట్ అవుతాయి. ఇక్కడ √3 కట్ అవుతాయి. సో పైన టర్మ్స్లో అన్నీ కట్ అయిపోయినాయి. కింద ఏముందిగా? ఇక్కడ √2. సో ఇక్కడ కూడా మైనస్ మైనస్ క్యాన్సల్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్లు అన్నీ పోయినాయి, ఇంకేం లేవు అక్కడ. సో ఇక మిగిలిన టర్మ్స్ ఏముంది? పైన న్యూమరేటర్లో ఏం మిగిలలేవు, అక్కడ ఓన్లీ 1గా రాసుకుందాము. కింద డినామినేటర్లో మనకి √3/2 ఉంది. ఓకే, √3/2ని మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 2/√3 అవుతుంది. ఓకేనా? ద ఆన్సర్ ఈస్ 2/√3. Is it clear everyone? Okay, move on to the next question. So here if tan 20 equal to P, prove that tan 610 degrees plus tan 700 degrees by tan 560 degrees minus tan 470 degrees equal to 1 minus P square by 1 plus P square అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో 610ని ఎలా రాసుకోవచ్చు? 610ని ఎలా రాసుకోవచ్చు? 360 టర్మ్స్లో. సో 360 ప్లస్ 250 రాసుకోవచ్చు. దీన్ని 360 ప్లస్ 250. ఓకే,
సో తర్వాత 700ని ఎలా రాసుకోవచ్చు? 700ని 720 మైనస్ 220గా రాసుకున్నాం. ఎందుకంటే 720 అంటే ఏంటి అక్కడ 2 ఇంటూ 360 డిగ్రీసే కదా, 2 ఇంటూ 360 మైనస్ 20. ఓకే, 700ని ఎందుకంటే అన్నిటిని 20లోకి మార్చుకోవాలి, సో అందుకే నేను 720 మైనస్ 20గా రాసాను. 720 అంటే ఏం లేదు, 2 టైమ్స్ ఆఫ్ 360 డిగ్రీస్. 360 ఇంటూ 2 720 వస్తుంది. ఫైనల్గా దీన్ని 2 ఇంటూ 360 మైనస్ 20గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 560 ఉంది. 560ని ఎలా రాసుకోవచ్చు? 360 ప్లస్ 200గా రాసుకోవచ్చు. రాసుకోవచ్చా? 360 ప్లస్ 200. నెక్స్ట్ వన్ 470 ఉంది. 470ని 360 ప్లస్ 110. ఓకే, 360 ప్లస్ 110గా రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్ అన్ని. tan 610 ఇది ఉంది కదా, tan 610 tan 700 by tan 560 మైనస్ tan 470లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దీన్ని LHS అనండి. ఓకే, tan 610 how we can write this? Tan 610 we can write as tan 360 plus 250. Tan 700 we can write as 2 times of 360 minus 20. ఓకే, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ 560 tan 560ని ఎలా రాసుకున్నాం మనం? tan 560ని 360 ప్లస్ 200గా రాయండి. 360 ప్లస్ 200 మైనస్ ఉంది మధ్యలో. tan 470ని ఎలా రాసాము? 360 ప్లస్ 110గా రాసాము. ఓకే, సో ఇప్పుడు మీకు క్వాడ్రెంట్స్ తెలుసు కదా. 360 ప్లస్ టీటా ఏ క్వాడ్రెంట్లో వస్తుంది? 360 plus theta. 360 plus theta comes under first quadrant where all values are positive. So this we can write as tan 360 plus theta is tan theta. Tan 360 plus 250 is tan 250. రాసుకోవచ్చా? tan 250 అని. ఓకే, దీన్ని 2 times of 360ని 360 degrees గానే అజ్యూమ్ చేసుకోండి. tan 360 minus theta ఎక్కడ వస్తుంది? 360 minus theta comes under fourth quadrant where tan value is negative. So this we can write as minus tan 20. Okay, by tan 360 minus theta is minus tan 20. Okay, ఇక్కడ tan 360 plus 200 ఉంది. tan 360 plus 200 ఎలా రాసుకోవచ్చు? 360 plus theta comes under first quadrant. So this we can write as tan 200. రాసుకోవచ్చా? tan 200 minus ఉంది మధ్యలో. tan 360 plus theta comes under first quadrant. ఎక్కడ వస్తుంది? 360 plus 110 ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో tan 360 plus 110 is tan 110. ఈ మైనస్ అనేది క్వశ్చన్ లో నుంచి వచ్చింది. ఓకే, tan 110. సో ఇప్పుడు tan 250ని దేనికి దగ్గరగా రాసుకోవచ్చు? tan 250 ఎలా రాసుకోవచ్చు? 180 ప్లస్ 60గా రాసుకుందామా, లేదంటే 270 మైనస్ 20గా రాసుకుందామా? ఎందుకంటే మనకి 20 బయటకు రావాలి కదా. ఎస్, 270 మైనస్ 20 మనకి మన ఫైనల్ ఏమేంటి? అన్నిటిని 20లోకి మార్చుకోవడం. 270 ప్లస్ సంథింగ్ రాసుకోవచ్చు కదా. థర్డ్ క్వాడ్రంట్ లో 270 ఉంటుంది కదా, 270. ఓకే, 270 మైనస్ టీటా ఎక్కడ వస్తుంది చెప్పండి? 270 మైనస్ టీటా ఎక్కడ వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్ లో 270 మైనస్ టీటాగా రాసుకుందాం. దీన్ని tan 270 మైనస్ 20గా రాసుకోవచ్చా? tan 270 మైనస్ 20గా దీన్ని రాసుకోవచ్చా? ఎస్, tan 290 270తో స్టార్ట్ అవుతుంది. tan ఏమవుతుంది? కాట్ అయిపోతుంది. ఓకే, సో మైనస్ tan 20 బై tan 200ని 180 ప్లస్ 20గా రాసుకుందాం. రైట్, మనం ఫైనల్ ఏమేంటి? అన్నిటిని 20లోకి చేంజ్ చేసుకోవాలి. 200ని 180 ప్లస్ 20గా రాసుకుంటాం. అండ్ ఇక్కడ 110 ఉంది, 90 ప్లస్ 20గా రాసుకుందామా దీన్ని? ఎందుకంటే మన ఫైనల్ ఏం 20లోకి రావాలి. సో 110ని నేను ఏం రాసుకుంటున్నాను? 90 ప్లస్ 20గా రాస్తున్నాను.
ఓకే, అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, యాంగిల్ 90తో కానీ 270తో కానీ స్టార్ట్ అయితే tan విల్ బికమ్ cot. 270 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ లో వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్ లో. థర్డ్ క్వాడ్రంట్ లో tan cot ఎలా ఉంటాయి? పాజిటివ్ ఉంటాయి కదా. సో tan 270 మైనస్ 20 ఈస్ cot 20. అంతేనా? యాంగిల్ 90 కానీ 270తో కానీ స్టార్ట్ అయితే tan విల్ బికమ్ cot మైనస్ tan 20 హోల్ బై tan 180 ప్లస్ థీటా ఎక్కడ వస్తుంది? 180 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ లోనే వస్తుంది కదా. 180 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ పాజిటివ్. tan 180 ప్లస్ 20 ఈస్ tan 20. రాసుకోవచ్చా? మైనస్ tan 90 ప్లస్ థీటా ఎక్కడ వస్తుంది? 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ నెగటివ్. సో ఈ మైనస్ అనేది ఈ క్వశ్చన్ లో నుంచి వస్తుంది. సో tan 90 ప్లస్ 20 ఎలా రాసుకోవచ్చు? మైనస్ cot 20. ఓకే, మీకు ఒక ఫార్ములా చెప్పాలి. tan 20 అండ్ cot 20 రెసిప్రోకల్ కదా. tan 20 ఈక్వల్ టు p అయింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ tan 20 అనేది p గా రాసుకుంటే cot 20 ఏమవుతుంది? cot 20ని ఎలా రాసుకోవచ్చు? 1/tan 20 గా రాసుకోవచ్చా? ఓకే, cot 20ని ఎలా రాసుకోవచ్చు? 1/tan 20 గా రాసుకుంటున్నాను నేను. 1/tan 20 ఎందుకంటే మనకి ఆన్సర్ మన క్వశ్చన్లో tan 20 వాల్యూ ఇచ్చారు, cot 20 వాల్యూ ఇవ్వలేదుగా. tan 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. cot 20ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1/tan 20 గా రాసుకోవచ్చా? ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. tan 20 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమొస్తుంది? 1/p మైనస్ p బై p ప్లస్ 1/p. Okay, so shall I remove this? Okay, now you see ఇక్కడ yeah, p into p ఏమవుతాం? p square by p whole by p into p is p square plus 1 whole by p. by p cancel అవుతుంది. సో మిగిలింది ఏంటిగా? 1 minus p square by 1 minus p square by p into ఇది reciprocal అవుతుంది. p by p square plus 1. So p get cancels and answer is 1 minus p square by p square plus 1. So LHS equal to RHS. Is it clear everyone? Okay, note down this. If alpha comma beta are complementary angles such that b sin alpha equal to a, then find the values of sin alpha cos beta minus cos alpha sin beta. So alpha beta complementary angles అని ఇచ్చాను. ఓకే, ఆల్ఫా బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే వాటి మధ్యలో రిలేషన్ ఏముంటుంది చెప్తారా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees, బీటా ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. ఇది ఒక రిలేషన్. ఓకే, సో ఇంకొక రిలేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు. బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ, దెన్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బై బి. ఈ రిలేషన్స్ మనం యూజ్ చేసుకొని ఇది సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇచ్చిన రిలేషన్లో సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. We have a formula, sin a cos b minus cos a sin b is sin of a minus b. Okay, so sin alpha cos beta minus cos alpha sin beta, so this we can write as sin of alpha minus beta. As for formula మనకి sin a cos b minus cos a sin b formula sin of a minus b ఉంటుంది. సో దీన్ని sin of alpha minus beta అని రాసుకోవచ్చు. ఇక్కడ బీటాని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు? బీటాని 90 మైనస్ ఆల్ఫాతో రీప్లేస్ చేయండి. బీటాని 90 మైనస్ ఆల్ఫాతో రీప్లేస్ చేయండి. ఆల్ఫా మైనస్ 90 మైనస్ ఆల్ఫా. ఓకే, ఎందుకంటే మనకి ఇచ్చింది ఆల్ఫా ఫామ్ ఇచ్చారు కాబట్టి అన్నిటిని ఆల్ఫాలోకి చేంజ్ చేసుకోవాలి. సైన్ ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఓకే, అన్నిటిని మనం ఆల్ఫాలోకి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు
సైన్ ఆఫ్, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సైన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది, 2 ఆల్ఫా మైనస్ 90 ఇలా వచ్చింది కదా. దెన్ నేను మైనస్ కామన్ తీసి 90 మైనస్ టీటాగా రాసుకుంటాను. మైనస్ కామన్ తీసి దీన్ని నేను ఎలా రాసుకుంటాను, 90 మైనస్ 2 ఆల్ఫాగా రాసుకుంటాను. అర్థమైందా? సో సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా అవుతుంది. అంటే మైనస్ అనేది బయటకు వస్తుంది, ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ యాంగిల్ మనకి ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఇస్ మైనస్ సైన్ టీటా. టీటా ప్లస్లో 90 మైనస్ 2 ఆల్ఫా ఉంది అంతే. ఓకే, సో సైన్ ఆఫ్ మైనస్ టీటా ఇస్ మైనస్ సైన్ టీటా. ఇక టీటా ప్లస్లో 90 మైనస్ 2 ఆల్ఫా ఉంది. ఇప్పుడు చెప్పండి, సైన్ 90 మైనస్ 2 ఆల్ఫా ఏమవుతుంది, సైన్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? ఎస్, సైన్ 90 మైనస్ 2 సైన్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, మైనస్ కాస్ 2 ఆల్ఫా. ఇంకొక ఫార్ములా కూడా ఉంది మనకి, కాస్ 2 ఆల్ఫా సైన్ టర్మ్స్లో ఫార్ములా ఏంటి? సో ఈ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను. కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, కాస్ 2 ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. బట్ ఇక్కడ ఏముంది మనకి, మైనస్ కాస్ 2 ఆల్ఫా ఉంది కదా, మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అప్పుడు, 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇవి ఫార్ములాస్. కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా, అది ఫార్ములా. సో ఇక్కడ మైనస్ కాస్ 2 ఆల్ఫా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అవుతుంది. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత, ఇక్కడ సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత, ఇక్కడ ఎంత ఉంది సైన్ ఆల్ఫా వాల్యూ, ఏ బై బి ఉంది. ఆ ఏ బై బిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఏ సైన్ స్క్వేర్ సైన్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ బై కాస్, అంతేనా? సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ప్లస్ 7 tan 225. ఓకే, 2a స్క్వేర్. సో లాస్ట్ కాన్సెప్ట్ ఏమవుతుంది, 2a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b స్క్వేర్. సో దిస్ ఈజ్ యువర్ ఇచ్చిన ఏ యాంగిల్. ఓకే, 2a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఈజ్ యువర్ 50 ఉంది కదా. సో 150 ని 150 అనేది దేనికి దగ్గరలో ఉంది, 180 కి దగ్గరలో ఉంది కదా. 2a స్క్వేర్ రాసుకోవచ్చు, 2a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై b. 180 మైనస్ 30 ఈక్వల్ టు 150. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 300 ని 360 టర్మ్స్ లో రాసుకోమంటున్నాను, ఎందుకంటే మన యాంగిల్ 180 360 తోటే స్టార్ట్ అవుతుంది. అందుకనే ఏ యాంగిల్ రాసినా కానీ 180 360 తోటే రాయాలి. ఓకేనా? సో 300 ని ఎలా రాసుకోవచ్చు, 360 మైనస్ 60గా రాసుకోవచ్చా? 300 ని 360 మైనస్ 60గా రాసుకోండి. 225 దేనికి దగ్గరలో ఉంది, 360కి దగ్గరలో ఉందా 180కి దగ్గరలో ఉందా? 180కి దగ్గరలో ఉంది. అంటే దీన్ని 180 టర్మ్స్లో రాసుకోండి. 180 ప్లస్ 45గా రాసుకోండి 225. ఓకే, అలాగే 135 చూడండి, 135 దేనికి దగ్గరలో ఉంది, 180కి దగ్గరలో ఉంది. అంటే 180 సబ్ట్రాక్ట్ చేయాలి. 135 రావాలంటే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, 180 మైనస్ 45 చేస్తే 135 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 210 దేనికి దగ్గరలో ఉంది, 180కి దగ్గరలో ఉంది కదా. సో దీన్ని ఏం చేయాలి, 180 ప్లస్ 30గా రాసుకోండి. ఏ యాంగిల్ అయినా 180 360 రాసుకుంటే మనకి ఇట్ రిమైన్స్ సేమ్ కదా, సో కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇవన్నీ కూడా. సో సైన్ 150, హౌ వీ కెన్ రైట్ దిస్, సైన్ 150 వీ కెన్ రైట్ యాజ్ సైన్ 180 మైనస్ sin 180 minus 30. ఓకే, మైనస్ 5 cos 300 ఉంది. 300 ఎలా రాసుకోవచ్చు, 360 మైనస్ 60 అని రాసుకోండి. ప్లస్ 7 ఇంటూ tan 225. అక్కడ 7 కూడా ఉంది, మర్చిపోవద్దు, 7 కూడా కన్సిడర్ చేయండి. ఓకే, నౌ దిస్ 7 tan 225, 7 ఇంటూ tan 225 ఎలా రాసుకోవచ్చు, 225ని 180 ప్లస్ 45గా రాసుకున్నాము. ఓకే, ఈ న్యూమరేటర్లో ఉన్నవన్నీ ఇలా రాసేసుకున్నాము. హోల్ బై ఓకే, so whole by tan 135. How we can write this tan 135?
So this we can write as tan 180 minus 45 plus 3 into sin 210. How we can write this? Sin 210 we can write as sin 180 plus 30. ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. 180 మైనస్ 30 ఎక్కడ వస్తుందో చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ క్వాడ్రంట్స్ గీసాను. 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో వస్తుంది? సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, అవునా? ఈ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ వాల్యూ ఏంటి? పాజిటివ్. సైన్ 180 మైనస్ టీటా ఈస్ సైన్ టీటా. అలాగే సైన్ 180 మైనస్ 30 ఏం రాసుకోవచ్చు? సైన్ 30 అని రాసుకోవచ్చు. ఓకే, సో మైనస్ ఉంది, సో మైనస్ రాయండి. తర్వాత ఇంటూ 5 ఉంది, 5 రాయడం మర్చిపోవద్దు, సో 5 కూడా రాయండి. కాస్ 360 మైనస్ 60 ఇక్కడ చూడండి క్వాడ్రంట్లో ఎక్కడ వస్తుంది అది? కాస్ 360 మైనస్ 60 క్వాడ్రంట్లో మీకు ఎక్కడ వస్తుంది? ఇదిగోండి ఇక్కడ వస్తుంది. కాస్ 360 మైనస్ 60 ఎక్కడ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ ఏంటి? ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్, అవునా కదా? ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్, రైట్? ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ పాజిటివ్. 360 మైనస్ 60 కాస్ 60. కాస్ 360 మైనస్ థీటా ఇస్ కాస్ థీటా. కాస్ 360 మైనస్ 60 ఇస్ కాస్ 60 అవుతుంది. ప్లస్ పక్కన 7 ఉంది, 7 రాసుకోండి. tan 180 ప్లస్ 45 ఎక్కడ వస్తుంది? tan 180 ప్లస్ 45, ఎస్, tan 180 ప్లస్ టీటా ఎక్కడ వస్తుంది? tan 180 ప్లస్ టీటా, ఎస్, థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో tan వాల్యూ ఏంటి? పాజిటివ్. tan 180 ప్లస్ టీటా ఈస్ tan 180 ప్లస్ టీటా ఈస్ tan 45. tan 180 plus theta is tan 45. Just a minute. Tan 180 plus theta is tan 45. Okay, so by ఇప్పుడు డినామినేటర్లో ఏమున్నాయో చూడండి. tan 180 మైనస్ 45 ఎక్కడ రాసుకోవచ్చు చెప్పండి? tan 180 మైనస్ 45, 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్లో వచ్చింది? సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది, అవునా? ఈ సెకండ్ క్వాడ్రంట్లో tan వాల్యూ ఏంటి? నెగటివ్ కదా? సో tan 180 మైనస్ థీటా ఇస్ మైనస్ tan థీటా. సిమిలర్లీ tan 180 మైనస్ 45 we can write as minus tan 45. So this we can write as minus tan 45. ఇక్కడ 3 ఉంది, 3ని రాయడం మర్చిపోవద్దు. రైట్ ద 3 ఆల్సో. sin 180 plus 30 comes under which quadrant? sin 180 plus theta. Sin అనేది ఇక్కడ నెగటివ్. 180 plus theta comes under third quadrant where sin value is negative. Okay, sin 180 plus theta ఏమవుతుంది చెప్పండి? sin 180 plus theta is minus sin theta. So this we can write as sin 180 plus 30ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ sin 30గా రాసుకోవాలి. ఓకే, సో ఇది ఇలా రాసుకున్నాక నెక్స్ట్ వన్ చూద్దాం. sin 30 ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు కదా. sin 30 వాల్యూ ఏంటి? sin 30 వాల్యూ ఈస్ 1/2. sin 30 వాల్యూ ఈస్ 1/2 మైనస్ 5 ఇంటూ కాస్ 60 అంటే 5 ఇంటూ కాస్ 60 వాల్యూ ఈస్ 1/2. 7 ఇంటూ tan 45 అంటే ఏంటిది? 7 ఇంటూ 1 హోల్ బై ఇప్పుడు రాసుకోండి ఏంటది? మైనస్ tan 45 వాల్యూ ఎంత? -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin 30 వాల్యూ మీకు తెలుసు ఆల్రెడీ ఏంటది? 1/2 అంటే 3 ఇంటూ 1/2 ఈస్ 3/2 రాసుకోవచ్చు ఇలాగా. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్ 1/2 అలాగే రాసుకోండి, మైనస్ 5/2 ప్లస్ 7 బై ఇక్కడ చూడండి ఈ 2ని -1తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 2 ఇంటూ -1 ఈస్ -2 -3 హోల్ బై 2. మరి ఇక్కడ డినామినేటర్ని కూడా ఇక్కడ కూడా సేమ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ కూడా ఇంటూ 2/2 చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పండి నాకు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 1/2 minus 5/2 plus 14/2 by -2 -3 ఎంత?
-2 -3 is -5/2. ఇక్కడ అన్ని డినామినేటర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, న్యూమరేటర్స్ మనం యాడ్ చేయొచ్చు. సో 1 - 5 + 14 by -5/2. ఓకే, 14 + 1 ఏంటి 15, 15 - 5 ఏంటి 10. సో 10/2 ఏంటి 10/2 ఏంటి, సో 10/2 అని రాసేద్దామా, 10/2 by -5/2. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, అయిపోయింది, ఇంకా ఆన్సర్ వచ్చేసింది కదా, 10/2 -5/2. సో ఐఎమ్ రైటింగ్ హియర్. సో 10/2ని నేను 5 అని రాయకుండా జస్ట్ అలాగే రాస్తున్నాను, 10/2 ఇంటూ -2/5 రాయొచ్చు దీని ఇలాగా, రెసిప్రోకల్ అవుతుంది కదా, 5/2 ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 2 to get క్యాన్సర్. సో 5 1 time, 5 2 times, 2 into -1. సో ఆన్సర్ ఏమైంది ఇప్పుడు -2. సో LHS ఈక్వల్ టు RHS. సో స్టార్ట్ చేయడం నేను LHSతో స్టార్ట్ చేయండి, then LHS ఈక్వల్ టు RHS. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు డూ. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రూవ్ cot 5/20, cot 3/5/20, cot 5/20, 7/20, 9/20 ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. మీకు తెలుసు పై వాల్యూ అంటే ఏంటి, పై ఈక్వల్ టు 180. 5/20 అంటే ఏంటి, 0 0 cancel, 2 how many times 9 times. So 5/20 value is 9. 9 into 3 is 27, 9 into 5 is 45, 9 into 7 is 63, 9 into 9 is 81. Okay, so cot 5/20, so this we can write as cot 9. Okay, and cot 3/20, 3 into 9 is 27. Cot 5/20, by 5/20 value is 9, 9 into 5 is 45, and 9 into 7 is 7/20 value is 63, and cot 9 into 9 is 81. So right here LHS, which is equal to, now you see this 9 and 81 are the complementary angles. Yes or no? Can I write this 81 as 90 minus 9? 81 ని 90 minus 9 అని రాయొచ్చు కదా, 81 ని 90 minus 9 గా రాస్తున్నాం. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని ఒక దగ్గర రాసుకుందాం, ఫస్ట్ ఒక దగ్గర రాసుకుందాం, cot 9 cot 81, ఈ రెండింటిని యాడ్ చేయండి, 81 + 9 90 అవుతుంది, అవునా. అలాగే ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఇవి cot 27 అండ్ cot 63, ఈ రెండింటిని ఒక దగ్గర రాయండి, దీని ఒక దగ్గర రాయండి, cot 27 and cot 63. Next cot 45 you write here. Okay, so 81 ని నేను ఎలా రాసుకోవచ్చు, 81 ని చెప్పండి ఎలా రాసుకోవచ్చు, 81 ని నేను ఎలా రాసుకోవచ్చు, cot 90 minus 9 గా రాయొచ్చా, 90 minus theta గా రాసుకోవచ్చా. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ cot 27 అలాగే ఉంచండి, cot 63 ఏదైనా ఒక దాన్ని మార్చండి, నో ప్రాబ్లం. cot 63 we can write as 90 minus 27, ఎందుకంటే 63 27 కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ వన్ ఈస్ cot 45, అంతే కదా. 63ని ఎలా రాసుకోవచ్చు, 90 minus 27 గా రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వన్ cot 9 tan 90, cot 90 minus theta is tan theta, cot 90 minus 9 is tan 9. Okay, cot 9 into tan 9, already you know the formula, cot theta into tan theta equal to 1. Similarly cot 27, here we have cot 27, cot 90 minus 27 is tan 27, cot 90 minus theta first quadrant, cot value is positive, so cot 90 minus 27 is tan 27. cot 45 value మీకు ఆల్రెడీ తెలుసు 1. ఓకే, సో cot 9 into tan 9 1, cot cot 27 into tan 27 is 1, and this is equal to 1, so total answer is 1. Is it clear? So we have a formula. What is that formula? Cot theta into tan theta equal to 1.
cot theta into tan theta equal to 1. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి దీన్ని యూజ్ చేస్తే cot 9 into tan 9 1 వస్తుంది, cot 27 tan 27 కూడా 1 వస్తుంది, అండ్ cot 45 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. నోట్ డౌన్ దిస్. సైన్ ఆఫ్ మైనస్ 11 పై బై 3. సో ఫస్ట్ ఎలా రాయాలో చూద్దాం, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. సైన్ ఆఫ్ మైనస్ 11 పై బై 3 దీన్ని ఎలా రాయాలి? సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏ క్వాడ్రంట్? ఫోర్త్ quadrant sin value is negative. Sin of minus theta is minus sin theta. So this we can write as minus 7 11 pi by 3. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఉంది, ఇది ఎలా రాసుకోవాలి అంటే మైనస్ సైన్, మీరు పై బై 3ని ఇటువైపు రాసుకోండి. ఓకే, పై బై 3ని ఇటువైపు రాసేసి 3 టేబుల్లో 11 ఎక్కడ వస్తుంది అంటే దేనికి దగ్గరలో వస్తుందో చూడండి. 3 4 జా 12, అవునా? 3 into 4 జా 12. సో 3 4 జా 12 పై, అక్కడ 11 పై రావాలంటే మధ్యలో ఏ సింబల్ పెట్టాలి? మైనస్ సింబల్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదా. ఇక్కడ పై బై 3ని ఇటువైపు రాసుకోండి. 3 టేబుల్ చదవండి 11 వచ్చేవరకు. 3 4 జా 12, 12 పై మైనస్ పై ఇస్ 11. అర్థమవుతుందా? ఇప్పుడు దీంతో ఇంటూ చేస్తారు కదా, 3 4 ఎంత 12 పై మైనస్ పై ఏమవుతుంది 11 పై అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్, ఇది ఈవెన్ పైయా ఆడ్ పైయా? ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పైని ఎలా ఊహించుకోవాలి అని చెప్తాను. ఎలా అనుకోవాలి? 360 డిగ్రీస్గా అనుకోవాలి, అంతే కదా. సో ఇది 0, ఇది పై బై 2 పై, 3 పై బై 2 2 పై, మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి 4 పై, మళ్ళీ థర్డ్ రౌండ్కి 6 పై, అలా వస్తుంది. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై మీకు 360 డిగ్రీస్కి వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం రాసుకోవాలి దీన్ని? మరి -7. సో దిస్ వీ కెన్ రైట్ యాస్ మైనస్ సైన్ 360 మైనస్ థీటా. ఎక్కడ వస్తుంది 360 మైనస్ థీటా? 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్. అక్కడ సైన్ వాల్యూ ఏంటి? నెగటివ్. ఓకే, సో ఈ మైనస్ అనేది ఇక్కడ చూద్దాం, ఈ మైనస్ అనేది ఇక్కడ ఉంది. సో అది నేను బ్రాకెట్లో ఇక్కడ రాసేస్తున్నా. సైన్ ఆఫ్ 360 మైనస్ థీటా ఇస్ మైనస్ సైన్ థీటా. Sin of 360 minus pi by 3 is minus sin pi by 3. Pi by 3 అంటే మీకు తెలుసు ఎంత? 180 by 3 which is equal to 60 degrees. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. సో sin 60 వాల్యూ ఎప్పుడు ఏమవుతుంది? sin 60 వాల్యూ √3/2 వచ్చింది. ఓకే, సో అలాగే మనం tan ని కూడా చేద్దాం. సో tan ఆఫ్ 35 పై బై 6 ఉంది కదా. నేనేమంటున్నాను, టాన్ని అలాగే రాసుకున్నాము. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పై బై 6ని ఇటువైపు రాసుకోండి. 6 టేబుల్లో 35కి ఎక్కడ వస్తుంది? 6 6 జా 36. 6 into 6 పై ఇస్ 36 పై. మనకి అక్కడ 35 రావాలంటే మధ్యలో ఏం పెట్టాలి? మైనస్. సింపుల్ కదా టెక్నిక్. పై బై 6. సో దిస్ వీ కెన్ రైట్ as 6 పై మైనస్ పై బై 6. ఏ క్వాడ్రంట్ వస్తుంది 6 పై అంటే? 6 పై అంటే 360 డిగ్రీస్గా ఊహించుకోమని చెప్పాను. 6 పై మైనస్ థీటా అంటే ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్ బట్ 360 మైనస్ పై బై 6. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? 360 మైనస్ పై బై 6 అంటే ఎంత? పై బై 6 అంటే 30 డిగ్రీస్. ఓకే, tan 360 మైనస్ 30 ఎక్కడ వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్. tan వాల్యూ ఏంటి? నెగటివ్. ఇక్కడ ఓన్లీ కాస్ సెక్ వాల్యూ మాత్రమే పాజిటివ్ ఉంటాయి ఫోర్త్ క్వాడ్రంట్లో. రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? నెగటివ్ ఉంటాయి. tan 360 minus 30 is minus tan 30. What is the value of tan 30? That is minus 1/√3. ఓకే, ఇలా దానికి సపరేట్గా వాల్యూస్ చేసుకొని అందులో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ వన్ ఈస్, ఇంకేమున్నాయి చెప్పండి. తర్వాత sec of -7 pi by 3 అంటే ఇది sec of మైనస్ థీటా ఫామ్లో ఉంది. కాస్ సెక్ మైనస్ థీటా ఎక్కడ వస్తుంది? మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఓకేనా, ఫోర్త్ క్వాడ్రంట్లో సెక్ వాల్యూ ఏంటి? పాజిటివ్. sec of మైనస్ థీటా ఈస్ sec థీటా. అలాగే sec of -7 pi by 3 ఏమవుద్ది? sec 7 pi by 3 అవుద్ది. ఇది క్లియర్? sec 7 pi by 3 అవుద్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే sec 7 pi by 3ని ఎలా రాసుకోవచ్చు? దీన్ని sec of pi by 3 గా రాసుకోండి. pi by 3 ఇటువైపు రాసుకోండి. సో 3 టేబుల్ చదవండి. 3 2 జా 6,
3 into 2 pi is 6 pi plus pi. 6 pi plus pi is 7 pi. So 360 plus theta ekkada ostadi? 360 plus theta is 360 plus theta comes under first quadrant where sec value is positive. So sec pi by 3. So pi by 3 అంటే మీకు తెలుసు ఏంటది? Pi by 3 value ఏంటి? 60 degree. Sec 60 value is 2. అంటే this cos 60 కి reciprocal sec 60. Cos 60 1 by 2. Sec 60 value is 2. Okay. So next one is cos 5 pi by 4. Cos 5 pi by 4. ఓకే, ఇప్పుడు ఇది ఎలా రాసుకోవాలి? 5/4ని ఇటువైపు రాసుకోండి. 5/4ని ఇటువైపు రాసుకోండి. మనకి 4 1 4 అక్కడే దగ్గరలో ఉంది కదా. 4 into pi is 4 pi. 4 pi plus pi is 5 pi. అంటే ఇది ఒక 180 ప్లస్ థీటాగా వచ్చింది. 180 ప్లస్ థీటా ఏ క్వాడ్రంట్లో వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. అక్కడ కాస్ వాల్యూ ఏంటి? నెగటివ్. సో కాస్ వాల్యూ నెగటివ్. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ కాస్ 180 ప్లస్ థీటా ఈస్ కాస్ మైనస్ కాస్ థీటా. అలాగే ఇక్కడ థీటా ప్లస్లో 5/4 ఉంది. 5/4 అంటే ఏంటి? 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ వాల్యూస్ చెప్పండి. కాస్ 45 వాల్యూస్ -1/√2. -1/√2. ఓకేనా? ఇది కాస్ ఆఫ్ 5/4 వాల్యూకి ఈక్వల్, రైట్? సో నెక్స్ట్ వన్ ఈస్ సారీ కాస్ ఆఫ్ కాట్ అది కాస్. ఎస్, దట్ ఈస్ కాస్ ఆఫ్. Now what is the next value we have here? Cosec. Cosec of 7 pi by 4. Cosec of 7 pi by 4. దీన్ని ఎలా రాసుకోవచ్చో చూడండి. దీన్ని ఎలా రాద్దాం? మళ్ళీ సి cosec 5/4 ఇటువైపు రాయండి. 4 టేబుల్లో 7 దగ్గర వరకు చదవండి. 4 2 జా 8. 4 2 జా 8. 8 pi మైనస్ పై ఏమవుద్ది? 7 pi అవుతుంది. ఓకే, 2 pi మైనస్ థీటా ఎక్కడ వస్తుంది మీకు? 2 pi మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో కొసెక్ వాల్యూ నెగటివ్. దీన్ని మనం కొసెక్ 360 మైనస్ 45గా అనుకోవచ్చా? కొసెక్ 360 మైనస్ 45గా అనుకోవచ్చా? అంతే కదా. కొసెక్ 360 మైనస్ థీటా ఇస్ మైనస్ కొసెక్ థీటా. కొసెక్ 360 మైనస్ 45 ఇస్ మైనస్ కొసెక్ 45. కొసెక్ 45 వాల్యూ చెప్పండి. cosec 45 value is √2 minus √2. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ √2 అంటే sin 45కి రెసిప్రోకలే కదా cosec 45. సో నెక్స్ట్ వన్ ఈస్ లాస్ట్ వన్ cos ఆఫ్ 17 pi by 6 ఉంది. cos ఆఫ్ 17 pi by 6 దీన్ని ఎలా రాసుకోవాలి చూద్దాం. cos ఆఫ్ 17 pi by 6. ఓకే, cos ఆఫ్ 17 pi by 6లో pi by 6ని ఇటు వెనక ఇక్కడ రాసుకోండి. సెకండ్ టర్మ్లో రాసుకోండి. pi by 6 6 టేబుల్ చదవండి. ఎక్కడ వస్తుంది? 6 3 జా 18. ఇక్కడ 17 ఉంది, మనకి 18 వరకు చదవండి. 6 3 pi 6 into 3 pi 8 pi minus pi by 6. ఇది ఈవెన్ పై ఆర్ ఆడ్ పై? ఆడ్ పైని ఏమనుకోవాలి? 180 డిగ్రీస్గా అనుకోవాలి. నేను చెప్పాను కదా, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పైని 180గా అనుకోండి. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పైని 360 అనుకోవాలి. కాస్ 180 pi by 6 అంటే ఎంత? pi by 6 అంటే 30 డిగ్రీ. 180 మైనస్ 30 ఏ క్వాడ్రంట్లో వస్తుంది? 180 మైనస్ 30 సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. అక్కడ కాస్ వాల్యూ ఏంటి? నెగటివ్. కాస్ 180 మైనస్ థీటా ఇస్ మైనస్ కాస్ థీటా. కాస్ 180 మైనస్ 30 ఇస్ మైనస్ కాస్ 30. సో కాస్ 30 వాల్యూ మీకు తెలుసు ఎంత? కాస్ 30 వాల్యూ √3/2. సో దట్ ఈస్ మైనస్ √3/2. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు సైన్ ఆఫ్ -11 pi/3 వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ సైన్ ఆఫ్ -11 pi/3 వాల్యూ √3/2 వచ్చింది. సో ఇక్కడ మనం √3/2 రాసుకుంటాం. -√3/2 వచ్చింది, బ్రాకెట్లో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కదా. సో ఇది నాట్ మైనస్, ప్లస్ అయింది. నెక్స్ట్ tan ఆఫ్ 35 pi/6 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ tan ఆఫ్ 35 pi/6 వాల్యూ మనకి -1/√3 వచ్చింది. ఓకే, సో ఇక్కడ -1/√3 పెట్టుకోండి. నెక్స్ట్ సెక్ ఆఫ్ -7 pi/3 వాల్యూ ఎంత వచ్చింది?
sec of minus 7 pi by 3 వాల్యూ మనకి ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2ని పెట్టేసుకోండి. హోల్ బై cos of 5 pi by 4 ఎంత ఉంది వాల్యూ? cos of 5 pi by 4 వాల్యూ ఈస్ minus 1 by root 2. సో minus 1 by root 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. cosec of 7 pi by 4 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? cosec of 7 pi by 4 వాల్యూ minus root 2 ఉంది. సో ఇక్కడ minus root 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ ఈస్ cos of 17 pi by 6 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? minus root 3 by 2 ఉంది. సో ఇక్కడ minus root 3 by 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి. ఇంకా ఇక్కడ ఇంటూ 2 by 2 కట్ అవుతాయి. ఇక్కడ రూట్ త్రీ కట్ అవుతాయి. సో పైన టర్మ్స్లో అన్నీ కట్ అయిపోయినాయి. కింద ఏముందిగా? ఇక్కడ రూట్ టూ. సో ఇక్కడ కూడా మైనస్ మైనస్ క్యాన్సల్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ అన్నీ పోయినాయి, ఇంకేం లేవు అక్కడ. సో ఇక మిగిలిన టర్మ్స్ ఏముంది? పైన న్యూమరేటర్లో ఏం మిగిలలేవు, అక్కడ ఓన్లీ 1గా రాసుకుందాము. కింద డినామినేటర్లో మనకి రూట్ 3 by 2 ఉంది. ఓకే, రూట్ 3 by 2ని మళ్ళీ రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 2 by root 3 అవుతుంది. ఓకేనా? ద ఆన్సర్ ఈస్ 2 by root 3. Is it clear everyone? Okay, move on to the next question. So here, if tan 20 equal to p, prove that tan 610 degrees plus tan 700 degrees by tan 560 degrees minus tan 470 degrees equal to 1 minus p square by 1 plus p square అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో 610ని ఎలా రాసుకోవచ్చు? 610ని ఎలా రాసుకోవచ్చు? 360 టర్మ్స్లో. సో 360 ప్లస్ 250 రాసుకోవచ్చు. దీన్ని 360 ప్లస్ 250. ఓకే, సో తర్వాత 700ని ఎలా రాసుకోవచ్చు? 700ని 720 మైనస్ 220గా రాసుకున్నాం. ఎందుకంటే 720 అంటే ఏంటి? అక్కడ 2 ఇంటూ 360 డిగ్రీసే కదా, 2 ఇంటూ 360 మైనస్ 20. ఓకే, 700ని ఎందుకంటే అన్నిటిని 20లోకి మార్చుకోవాలి. సో అందుకే నేను 720 మైనస్ 20గా రాసాను. 720 అంటే ఏం లేదు, 2 times of 360 degrees. 360 ఇంటూ 2 720 వస్తుంది. ఫైనల్గా దీన్ని 2 ఇంటూ 360 మైనస్ 20గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 560 ఉంది. 560ని ఎలా రాసుకోవచ్చు? 360 ప్లస్ 200గా రాసుకోవచ్చా? 360 ప్లస్ 200. నెక్స్ట్ వన్ 470 ఉంది. 470ని 360 ప్లస్ 110. ఓకే, 360 ప్లస్ 110గా రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఆ వాల్యూస్ అన్నీ. tan 610 ఇది ఉంది కదా, tan 610 tan 700 by tan 560 మైనస్ tan 470లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దీన్ని LHS అనండి. ఓకే, tan 610 how we can write this? tan 610 we can write as tan 360 plus 250. tan 700 we can write as 2 times of 360 minus 20. ఓకే, దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. అండ్ 560 tan 560ని ఎలా రాసుకున్నాం మనం? tan 560ని 360 ప్లస్ 200గా రాయాలి. 360 ప్లస్ 200 మైనస్ ఉంది మధ్యలో. tan 470ని ఎలా రాసాము? 360 ప్లస్ 110గా రాసాము. ఓకే, సో ఇప్పుడు మీకు క్వాడ్రంట్స్ తెలుసు కదా. 360 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో వస్తుంది? 360 plus theta. 360 plus theta comes under first quadrant where all values are positive. So this we can write as tan 360 plus theta is tan theta. Tan 360 plus 250 is tan 250. రాసుకోవచ్చా? tan 250 అని. ఓకే, దీన్ని 2 times of 360ని 360 degrees గానే అజ్యూమ్ చేసుకోండి. tan 360 minus theta ఎక్కడ వస్తుంది? 360 minus theta comes under fourth quadrant where tan value is negative. So this we can write as minus tan 20. Okay, by tan 360 minus theta is minus tan 20.
ఓకే, ఇక్కడ tan 360 ప్లస్ 200 ఉంది. tan 360 ప్లస్ 200 ఎలా రాసుకోవచ్చు? 360 ప్లస్ theta comes under first quadrant, so this we can write as tan 200 రాసుకోవచ్చా? tan 200 మైనస్ ఉంది మధ్యలో. tan 360 ప్లస్ theta comes under ఫస్ట్ క్వాడ్రంట్. ఎక్కడ వస్తుంది? 360 ప్లస్ 110 ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో tan 360 ప్లస్ 110 is tan 110. ఈ మైనస్ అనేది క్వశ్చన్ లో నుంచి వచ్చింది. ఓకే, tan 110. సో ఇప్పుడు tan 250 దేనికి దగ్గరగా రాసుకోవచ్చు? tan 250 ఎలా రాసుకోవచ్చు? 180 ప్లస్ 60గా రాసుకుందామా, లేదంటే 270 మైనస్ 20గా రాసుకుందామా? ఎందుకంటే మనకి 20 బయటకు రావాలి కదా. ఎస్, 270 మైనస్ 20 మనకి మన ఫైనల్ ఏమేంటి? అన్నిటిని 20లోకి మార్చుకోవడం. 270 ప్లస్ సంథింగ్ రాసుకోవచ్చు కదా. థర్డ్ క్వాడ్రంట్ లో 270 ఉంటుంది కదా. 270. ఓకే, 270 మైనస్ టీటా ఎక్కడ వస్తుంది చెప్పండి? 270 మైనస్ టీటా ఎక్కడ వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్ లో 270 మైనస్ టీటాగా రాసుకుందాం. నేను tan 270 మైనస్ 20గా రాసుకోవచ్చా? tan 270 మైనస్ 20గా దీన్ని రాసుకోవచ్చా? ఎస్, tan 290 270తో స్టార్ట్ అవుతుంది. tan ఏమవుతుంది? కాట్ అయిపోతుంది. ఓకే, సో మైనస్ tan 20 బై tan 200ని 180 ప్లస్ 20గా రాసుకుందాం. రైట్, మనం ఫైనల్ ఏమేంటి? అన్నిటిని 20లోకి చేంజ్ చేసుకోవాలి. 200ని 180 ప్లస్ 20గా రాసుకుంటాం. అండ్ ఇక్కడ 110 ఉంది, 90 ప్లస్ 20గా రాసుకుందామా దీన్ని? ఎందుకంటే మన ఫైనల్ ఏం 20లోకి రావాలి. సో 110ని నేను ఏం రాసుకుంటున్నాను? 90 ప్లస్ 20గా రాస్తున్నాను. ఓకే, అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, యాంగిల్ 90తో కానీ 270తో కానీ స్టార్ట్ అయితే tan will become cot. 270 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్ లో వస్తుంది? థర్డ్ క్వాడ్రంట్ లో. థర్డ్ క్వాడ్రంట్ లో tan cot ఎలా ఉంటాయి? పాజిటివ్ ఉంటాయి కదా. సో tan 270 మైనస్ 20 is cot 20. అంతేనా? యాంగిల్ 90 కానీ 270తో కానీ స్టార్ట్ అయితే tan will become cot మైనస్ tan 20 హోల్ బై tan 180 ప్లస్ టీటా ఎక్కడ వస్తుంది? 180 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్ లోనే వస్తుంది కదా. 180 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ పాజిటివ్. tan 180 ప్లస్ 20 is tan 20 రాసుకోవచ్చా? మైనస్ tan 90 ప్లస్ టీటా ఎక్కడ వస్తుంది? 90 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో tan వాల్యూ నెగటివ్. సో ఈ మైనస్ అనేది ఈ క్వశ్చన్ లో నుంచి వస్తుంది. సో tan 90 ప్లస్ 20 ఎలా రాసుకోవచ్చు? మైనస్ cot 20. ఓకే, మీకు ఒక ఫార్ములా చెప్పాలి. tan 20 అండ్ cot 20 రెసిప్రోకల్ కదా. tan 20 ఈక్వల్ టు p అయింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ tan 20 అనేది p గా రాసుకుంటే cot 20 ఏమవుతుంది? cot 20ని ఎలా రాసుకోవచ్చు? 1/tan 20 గా రాసుకోవచ్చా? ఓకే, cot 20ని ఎలా రాసుకోవచ్చు? 1/tan 20 గా రాసుకుంటున్నాను నేను. 1/tan 20 ఎందుకంటే మనకి ఆన్సర్ మన క్వశ్చన్లో tan 20 వాల్యూ ఇచ్చారు, cot 20 వాల్యూ ఇవ్వలేదుగా. tan 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cot 20ని మళ్ళీ ఎలా రాయొచ్చు? 1/tan 20గా రాసుకోవచ్చా? ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. tan 20 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమొస్తుంది? 1/p మైనస్ p బై p ప్లస్ 1/p. Okay, so shall I remove this? Okay, now you see ఇక్కడ p into p ఏమవుతాం? p square by p whole by p into p is p square plus 1 whole by p cancel అవుతుంది. సో మిగిలింది ఏంటిగా? 1 minus p square by p into ఇది reciprocal అవుతుంది. p by p square plus 1. So p get cancels and answer is 1 minus p square by p square plus 1. So LHS equal to RHS. Is it clear everyone? Okay, note down this.
If alpha comma beta are complementary angles such that b sin alpha equal to a, then find the values of sin alpha cos beta minus cos alpha sin beta. సో ఆల్ఫా బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చాను. ఓకే, ఆల్ఫా బీటా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే వాటి మధ్యలో రిలేషన్ ఏముంటుంది చెప్తారా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 90 degrees, బీటా ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. ఇది ఒక రిలేషన్. ఓకే, సో ఇంకొక రిలేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు. బి సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ, దెన్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బై బి. ఈ రిలేషన్స్ మనం యూజ్ చేసుకొని ఇది సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇచ్చిన రిలేషన్లో సైన్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ sin b. We have a formula sin a cos b minus cos a sin b is sin of a minus b. Okay, so sin alpha cos beta minus cos alpha sin beta, so this we can write as sin of alpha minus beta. As per formula మనకి sin a cos b minus cos a sin b formula sin of a minus b ఉంటుంది. సో దీన్ని sin of alpha minus beta అని రాసుకోవచ్చు. ఇక్కడ బీటాని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు? బీటాని 90 మైనస్ ఆల్ఫాతో రీప్లేస్ చేయండి. బీటాని 90 మైనస్ ఆల్ఫాతో రీప్లేస్ చేయండి. ఆల్ఫా మైనస్ 90 మైనస్ ఆల్ఫా. ఓకే, ఎందుకంటే మనకి ఇచ్చింది ఆల్ఫా ఫామ్ ఇచ్చారు కాబట్టి అన్నిటిని ఆల్ఫాలోకి చేంజ్ చేసుకోవాలి. సైన్ ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఓకే, అన్నిటిని మనం ఆల్ఫాలోకి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సైన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది? 2 ఆల్ఫా మైనస్ 90 ఇలా వచ్చింది కదా. దెన్ నేను మైనస్ కామన్ తీసి 90 మైనస్ టీటాగా రాసుకుంటాను. మైనస్ కామన్ తీసి దీన్ని నేను ఎలా రాసుకుంటాను? 90 మైనస్ 2 ఆల్ఫాగా రాసుకుంటాను. అర్థమైందా? సో సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది? మైనస్ సైన్ టీటా అవుతుంది. అంటే మైనస్ అనేది బయటకు వస్తుంది, ఎందుకంటే సైన్ ఆఫ్ మైనస్ యాంగిల్ మనకి 4th క్వాడ్రంట్లో వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఇస్ మైనస్ సైన్ టీటా. టీటా ప్లస్లో 90 మైనస్ 2 ఆల్ఫా ఉంది అంతే. ఓకే, సో సైన్ ఆఫ్ మైనస్ టీటా ఇస్ మైనస్ సైన్ టీటా. ఇక టీటా ప్లస్లో 90 మైనస్ 2 ఆల్ఫా ఉంది. ఇప్పుడు చెప్పండి, సైన్ 90 మైనస్ 2 ఆల్ఫా ఏమవుతుంది? సైన్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? ఎస్, sin 90 minus 2 sin 90 minus theta ఏమవుతుంది? మైనస్ కాస్ 2 ఆల్ఫా. ఇంకొక ఫార్ములా కూడా ఉంది మనకి, కాస్ 2 ఆల్ఫా సైన్ టర్మ్స్లో ఫార్ములా ఏంటి? సో ఈ ఫార్ములాని ఇక్కడ రాస్తున్నాను. కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, కాస్ 2 ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా. బట్ ఇక్కడ ఏముంది మనకి? మైనస్ కాస్ 2 ఆల్ఫా ఉంది కదా. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? అప్పుడు 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇవి ఫార్ములాస్. కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా, అది ఫార్ములా. సో ఇక్కడ మైనస్ కాస్ 2 ఆల్ఫా ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అవుతుంది. సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత? ఇక్కడ సైన్ ఆల్ఫా వాల్యూ ఎంత? ఇక్కడ ఎంత ఉంది సైన్ ఆల్ఫా వాల్యూ? ఏ బై బి ఉంది. ఆ ఏ బై బిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఏ సైన్ స్క్వేర్ ఉంది, అప్పుడు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. అంతేనా? సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా స్క్వేర్ చేయాలి. ఓకే, 2a స్క్వేర్. సో లాస్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 2a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, 2a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, move on to the next question. 2a square b square, 2a square minus b square by b square. Thank you for watching. Please subscribe my channel.